ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నా అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. సో మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా సంవత్సరాలే అయిపోయింది. కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేయడం కుదరలేదు. సో ఇప్పటి నుంచి కాన్స్టెంట్ గా మళ్ళీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో తప్పకుండా మీ అందరూ సపోర్ట్ చేయండి. కొన్ని మోడల్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సో వాటిని అయితే రిక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్లో డ్రెస్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నామండి. సో ఇందులో ఎవరైనా కుట్టచ్చు. నాకు కస్టమర్స్ డ్రెస్సులు వస్తాయి. సో అవన్నీ అవ్వచ్చు, నావన్నీ అవ్వచ్చు, మా పిల్లలు అయినా సరే, వీటిలో ఏవైనా సరే ఏదైనా చిన్న డిఫరెన్స్ అలానే మోడల్ ఏదైనా ఉంటేనే నేను వాటిని డ్రెస్ ఫ్రమ్ స్క్రాచ్ కింద చూపిస్తాను. ఈ సిరీస్ లో చూపిస్తాను, లేదా నార్మల్ గా అయితే నార్మల్ గా చిన్న చిన్న షార్ట్స్ లో చూపిస్తాను. బట్ అన్నిటికీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించవచ్చు, చూపించకపోవచ్చు, కుదిరిన దాన్ని బట్టి చూపిస్తానండి. బట్ మాక్సిమం అయితే చూపించడానికి ట్రై చేస్తాను. బట్ మోడల్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటాయి. అవి మాత్రం ఖచ్చితంగా మోడల్స్ అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను. డ్రెస్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ లో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. నారాయణపేట్ శారీ ఉంది. సో ఈ శారీని లాంగ్ డ్రెస్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాంగ్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో లేదు కాబట్టి దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలానే దీని నెక్ దగ్గర అయితే చిన్న వేరియేషన్ ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను ఈజీ వేలో ఎలా చేయాలో. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాడీ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసేసుకున్న టోటల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. దానిలో 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ తగ్గించుకోవచ్చు. సో నేను మోడల్ వచ్చేసి 12.5 ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నా. అలానే మన పైన షోల్డర్ దగ్గర కూడా నేను టోటల్ షోల్డర్ వచ్చేసి 6.5 ఉంటుంది. అందులో 5 ఇంచెస్ వరకు మోడల్ వచ్చేలా తీసుకుంటున్నాను. సో యాక్చువల్గా మనకి 5 ఇంచెస్ మోడల్ రావాలంటే ఇంకా అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా పోతుంది కాబట్టి సో టోటల్గా 6 ఇంచెస్ వచ్చేలా తీసుకోవాలి. అంటే డబల్ సైడ్ వచ్చేసి 12 ఇంచెస్ వచ్చేలా తీసుకోవాలి. సో మోడల్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలండి. సో నేనైతే ఈ మోడల్ నెక్ అనుకున్నాను కాబట్టి ఆ నెక్ పెట్టి నెక్ ఎక్కడ దాకా వస్తుంది అనేది నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. సో అక్కడ నుంచి కిందకి నేను పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి. సో ఆల్రెడీ చూసారు కదా, మార్కింగ్ మనం చేసుకున్న దగ్గర నుంచి పోట్లీ బటన్స్ అలా స్ట్రైట్గా పెట్టి మొత్తం ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత మనకి బయటికి పోట్లీ బటన్స్ కానీ ఏమీ కనిపించకుండా మనం ఆ పోట్లీ బటన్స్ మీదకి అదే క్లాత్ని పెట్టేసి ఒక స్టిచ్ వేసేసామంటే మనకి లోపల బయట నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుందండి. అండ్ తర్వాత మనకి ఏదైతే క్లాత్ ఉందో సేమ్ అదే మెజర్మెంట్తో మనము లైనింగ్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైజు యూ లాగా షేప్ కావాలి కదండి. సో ఆ యూ షేప్ని అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఆ డ్రా చేసేసుకొని ఆ యూ షేప్ని మనం కట్ చేసేసుకొని మన లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసుకొని ఫస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ వేసేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మన మోడల్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు ఇక్కడే మనం ఏదైతే నెక్ ప్యాటర్న్ అనుకున్నామో అదే నెక్ ప్యాటర్న్ని దీని మీద కూడా డ్రా చేసేసుకొని దీనిని తీసుకువెళ్ళి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి స్టిక్ చేసుకొని టర్న్ చేసేసుకుంటే మనకి ఈజీగా నెక్ అయితే వచ్చేస్తుందండి. ఒకసారి చూడండి నేను ఎలా టర్న్ చేశానో. సో దీని మీద డ్రా చేసేసుకొని ఆ షేప్ని నీట్గా కట్ చేసేసుకుందాం. మనం మెయిన్ బాడీ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలండి. మనం బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఈ డిజైన్ కూడా బ్యాక్ సైడ్కి ఉండేలాగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అలా పెట్టేసుకొని మనం నెక్ స్టిచ్ చేసుకొని తర్వాత మనకి కార్నర్స్లో ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదా, అలా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని నీట్గా టర్న్ చేసి నెక్ మీద ఒక స్టిచ్ వేసేసుకొని అలానే ఈ మన యూ షేప్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే మన డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. సో మీకు ఈ మెథడ్ ఎలా అనిపించింది, ఈజీగా అనిపించిందా లేదా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్లీ అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయిందండి. యాక్చువల్ గా డ్రెస్ మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షూట్ చేశాను. బట్ అదైతే కన్ఫ్యూజింగ్ గా ఉంది, సరిగ్గా అర్థమయ్యేలా లేదు. సో అందుకే అదైతే తీస్తాను. నేను వేరే వీడియోలో నార్మల్ గా లాంగ్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. బట్ ఈ డ్రెస్ లో వచ్చేసరికి మెయిన్ కాబట్టి సో ఈ నెక్ వరకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమయ్యేలాగా ఈజీ మెథడ్ లో ఎలా
ఆల్రెడీ మీరు చూసారు కదా. సో అదనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. అండ్ అలానే దీంతో పాటు వేస్ట్ కి బెల్ట్ కూడా రెడీ చేసాను అనమాట. సో చూడండి, ఒకవైపు ఏమో హుక్ ఇచ్చేసాను అండ్ ఇంకొక సైడ్ ఏమో ఐస్ ఇచ్చేసాను అనమాట. సో ఇదండి, ఒకసారి ఇది కూడా పెట్టుకొని చూద్దాం. బెల్ట్ వితౌట్ బెల్ట్ ఈ 2 ways లో మీరు ఈ డ్రెస్ అయితే స్టైల్ చేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక మోడల్ ని ట్రై చేద్దాం మనం. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో, ఈజీ మెథడ్ అనిపించిందో లేదో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.